For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. తరాలు గడిచే కొద్దీ మానవ మేధస్సు పెరుగుతూనే ఉంది. బట్ ఎంత పెరిగినా కూడా మానవ మేధస్సుకు అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటే జాతకాలు అనమాట. సో ఈ జాతకాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ఎన్నో విషయాల గురించి, వాటి సొల్యూషన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్యరత్న, ప్రముఖ జ్యోతిష్యులు, తాంత్రిక నిపుణులు శ్రీధర్ గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురూజీ. నమస్తే. సో ఇలాంటి ఇందాక మాట్లాడుకున్న కొంతమంది ప్రముఖులు బయట చెప్పిన ఇలాంటి జాతకాల గురించి కొంతమంది జాతకాలను బహిర్గతం చేసే ప్రయత్నంలో కొంతమంది ఇద్దరిని చూశానండి. నేను చెప్పిన మాట ఏంటంటే ప్రభాస్ గారికి పెళ్ళి అవ్వదు అని. నేను చాలా మంది క్యూరియాసిటీతో అవతల యాంకర్ అడిగారు, ప్రభాస్ గారికి ఎందుకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, ఎప్పుడు అవుతుంది అని. కొంతమంది ఇద్దరు చూశాను నేను, ఐ థింక్ ఒకరినో ఇద్దరినో చూశాను, పెళ్ళి అవ్వదు అని చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం? లేదు వీళ్ళు ఏమన్నా వ్యూస్ కోసం, లేదు పబ్లిసిటీ కోసం బయట అలా చెప్పుకుంటున్నారా? ఎందుకు పెళ్ళి అవ్వదు? ఒక మనిషికి, ఇప్పుడు ఆయన పాన్ ఇండియన్ స్టార్ కూడా కాదు, ఇంటర్నేషనల్ స్టార్, అలాంటి వ్యక్తికి పెళ్ళి అవ్వకపోవడానికి కారణాలు ఏముంటాయి అసలు సాధారణంగా? కొందరికి కొన్ని చిన్న చిన్న దోషాలు ఉంటాయండి. నాకు తెలిసినంత మట్టుకు ప్రభాస్ గారు దోషాలను ఎప్పుడూ కవర్ చేసుకున్నాడండి. ఇది ఎవరు చెప్పారో నాకు తెలియదు, ఇది ఎట్లా లీక్ అయిందో తెలియదు, కానీ నాకు తెలిసినంత మట్టుకైతే ప్రభాస్ గారికి పెళ్లి కాకపోవడం అనే సమస్య ఉండదు. 2025లో ప్రభాస్ గారికి 200% పెళ్ళి అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి, మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. 200% కూడా పెళ్ళి అవుతుంది. ప్రభాస్ గారు ఇంకా సినిమాలు హిట్ కొడుతున్నారు. కాబట్టి ఇలాంటివి ఏవి నమ్మకండి. ప్రభాస్ గారికి పెళ్ళి కాదు, ఇవి కావు, ఖచ్చితంగా అయితే అండి. కాకపోతే కొన్ని విషయాలల్లో బిజీ పర్సన్లో కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న స్పీడ్ లైఫ్లో కొన్ని దోషాలకు కొన్ని చేయరాక కావచ్చు. కానీ నాకు తెలిసేది ఇప్పుడైతే బాగుందండి, అంత సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అవుతుందండి, 200% అండి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకే, అది చాలా మంది ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న కంపల్సరీ అండి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ గారి విషయాన్ని పక్కన పెడితే చాలా మంది యువతకి, ఇప్పుడు నాలాంటి వ్యక్తులకు కావచ్చు, వాళ్ళకి స్వయాన పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఉండట్లేదు. ఇప్పుడు జాతకం బాగున్నా సరే, మీరు జాతకంలో దోషాలు ఉండి చేసుకోకపోయే కేటగిరీ కొంతమంది ఉంటారు. కొంతమందికి మనస్సులో చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు. మరి దాని విషయంలో ఏం చెప్తారు? చిన్న లాజిక్ అండి, ఇక్కడ ఏం లేదు. చేసుకోవాలి చేసుకోవద్దు అనేది ఉండదండి. ప్రతి ఒక్కరికి వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న స్పీడ్ లైఫ్లో అంత విచ్చలవిడితనం అయిపోయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ యొక్క కొంచెం నేను నా నోటితో చెప్పకూడదు కానీ ఎక్కువ ఈ రిలేషన్స్, ఈ సహజీవనాలు, ఈ అమ్మాయి అబ్బాయిలు లవర్స్ అని, ఇదని అదని, ఒక అబ్బాయిని ఇష్టపడడం కావచ్చు, ఒకరిని మనసులో పెట్టుకొని ఇంకోరిని కావచ్చు, ఈ విధంగా అయ్యేసరికి లైఫ్ మీద ఒక రకమైన, ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్లో మీరు ఒకసారి 30 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు వెనుక పోండి. 50 సంవత్సరాలు వెనుక పోతే నీకు ఒక లైఫ్ కనబడుతుందండి. ఎవరైనా కూడా పొద్దున్నాక పనిచేసి చేసి 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 వచ్చి 7 గంటలకు పడుకుంటే మొత్తం కరెంట్ ఉండపోయేదండి. అప్పుడు కరెంట్ ఉండపోయేది. 7 గంటలకు పడుకుంటే 4 గంటలకు లేచేవాడు. ఆ టైం ఏంటండి? బ్రహ్మముహూర్తం. ఆ బ్రహ్మముహూర్తంలో భార్యాభర్తలు కలిస్తే బ్రహ్మముహూర్తంలో ఖచ్చితమైన మంచి వాళ్ళు పుడతారు. అప్పుడు అలా పుట్టారు కాబట్టి అప్పుడు ఏ గొడవలు లేకుండా అన్ని సంసారాలు హ్యాపీగా జరిగినాయండి. చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన సంసారాలు అనేవి చాలా హ్యాపీగా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పుట్టేటోళ్ళు, సంసారం చేసేవాళ్ళు, అంటే నేను ఎవరిని తప్పుపట్టడం లేదండి. ఇప్పుడున్న సమాజం, సమాజం ఇదే విధంగా నడుస్తుంది కాబట్టి, ఇదే విధంగా రాయాలి కాబట్టి, బ్రహ్మం గారు ఇదే విధంగా జరుగుతుందని రాశాడు కాబట్టి, కలియుగం ఆఖరి పాదం కూడా ఈ విధంగా ఉంటుందని మన పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఇది ఇంతేనండి. ఇక
దీనికి సొల్యూషన్గా మనం తాత్వికంగా చేసుకోవాల్సిందే తప్ప ఇంతే ఇక ఇట్నే జరుగుతుంది ఇక దీనికి ఇంకో ఆల్టర్నేట్ లేనే లేదు. ఇప్పుడు ఏంటంటే అండి ఒక ఒక ముహూర్తం పెట్టాడండి, ఆ ముహూర్తానికి పెళ్లి చేస్తున్నారా అండి? నేను ఒక సీఎం వస్తుండని చెప్పి ఒక 2 గంటలు ఆపుతుండండి. వాళ్ళు ఎవరో అబ్బాయి వాళ్ళ అమెరికా నుంచి కొంచెం ఫ్లైట్ లేట్ అవుతుందని చెప్పి ఇంకో అర్ధగంట ఆపుతుండ్రు. అమ్మాయికి మేకప్ లేట్ అవుతుందని అర్ధగంట ఆపుతుండ్రు. నాకు ఒక విషయం తెలియక అడుగుతానండి, తాళి కట్టేటప్పుడు పిల్లగాడు అయ్యగారు ఏది చెప్తే అది చదువుకుంటా తాళి కట్టాలండి. కెమెరాకు చూసుకుంటా తాళి కట్టడం ఏంటండి? అయ్యగారు చెప్పినట్టు వింటాడా, కెమెరామెన్ చెప్పినట్టు వింటాడా? కెమెరా ఇటు చూడండి ఇటు చూడండి అంటే అటే చూస్తూ ఉంటాడండి. ఇవి చాలా పొరపాట్లు జరుగుతున్నాయండి. ఇంకో రెండో విషయం, వాళ్ళ ముహూర్తాలను పూజారులు కూడా మంచి ముహూర్తాలు ఇస్తారు. ఇచ్చినప్పుడు కూడా ఆ ముహూర్తాల ప్రకారంగా కూడా వీళ్ళ యొక్క భార్యాభర్తల కలయిక అనేది సక్రమంగా ఉండదండి. వీళ్ళ యొక్క అందుకే పిండోత్పత్తిలో కూడా లోపాలు జరుగుతాయి. లోపాలు జరిగి రావుకేతువులు, ఈ యొక్క కుజదోషాలు, కొన్ని పూర్వజన్మ ఫలాలు ఉంటాయి. ఆ విధంగా కూడా కొన్ని ఉంటాయి. అంటే ఈ విధంగానే మొత్తం జరుగుతుందని చెప్పలేమండి. కొన్ని పూర్వజన్మ ఫలాలు ఉంటాయి, ఆ విధంగా కూడా జరగచ్చు. కాబట్టి మనం దేన్ని ఒక జాతకం చూస్తే తప్ప దాన్ని పూర్తిగా అవగాహన తేమండి. కుజుడు 12వ స్థానంలో ఉంటేనే పూర్వజన్మ కలం అనేది దాన్ని బట్టి మనం తీసుకురాగలుగుతాం. అందుకే 32 కుండలను ఏకం చేయాలి. 32 కుండలను ఏకం చేసి ఒక జాతకం చెప్పాలంటే 4 hours పడుతుందండి. గురుగారు నేను వచ్చానండి జాతకం చెప్పండి అంటే చెప్పలేమండి. నేను చెప్పిన దానిలో కొంచెం నిజం ఉండొచ్చు, కొంచెం అబద్ధం ఉండొచ్చు. టక్కని చెప్తే అదే ఒక 4 గంటలు పరిశీలించామనుకోండి 200కు 200% ఖచ్చితంగా తాకుతుందండి. అందుకే నేను ఎవరికైనా కూడా టైం ఇచ్చే ముందు ఒక రోజు ముందే చూసుకొని వెళ్తా. అందుకే నా ప్రజల్లో అందరూ గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఇదే పొరపాటు జరుగుతున్నాయి కాబట్టి చాలామందికి పెళ్లి చేసుకోవద్దు అనే ఆలోచన అనేది మైనస్ అవుతుంది. కానీ కరెక్ట్ ఉంటే మాత్రం, కరెక్ట్గా మా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము సొల్యూషన్ ఇస్తామండి. 41 రోజుల్లో వాళ్ళకు పెళ్లి సెటిల్ కాకు ఖచ్చితంగా కావాల్సింది. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదనుకోండి, ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నా తరపు వాళ్ళు వచ్చి ఈ అబ్బాయి మనసు మారాలి, పెళ్లి చేసుకోవాలి, నాకే లేదు బై డిఫాల్ట్ మారాలి, ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని మీ దగ్గరికి వస్తే మీరు మార్చగలరా? మనసు మారుస్తుందా? తంత్రశక్తికి ఉందా? ఈ యోగము జాతకంలో మీకు యోగం ఉందనుకోండి, ఖచ్చితంగా మారుస్తారండి. ఓకే, 98% ఉంటుందండి. 2% మాత్రం ఉండే అవకాశం ఉండదు. కానీ 98% మందికి ఉంటుంది. ఉండకపోవడం అనేది ఉండదు. అందరూ ఇలా ఉంటారు అనేది ఒక మైండ్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా అండి. అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? 18 నుంచి 19 లోపల చేసుకోవాలి. అప్పుడు ఏ లోపం లేదన్నట్టు. అబ్బాయి ఎప్పుడు చేసుకోవాలి? 21 నుంచి 22 లోపల చేసుకోవాలి. అప్పుడు ఏ లోపాలు లేనట్టు. 30 ఏళ్ళకి చేసుకుంటే ఈ 10 ఏళ్ళ జీవితం అంతా ఈ అమ్మాయిలను అబ్బాయిలను చూసేసరికి ఏముందండి, గింతే కదా నీ అమ్మాయి పెళ్ళి చేసుకుంటే ఈ తంటాలు ఎందుకు, ఇవి ఎందుకు, అవి ఎందుకనే ఇవి వస్తాయండి. ఎందుకంటే పెళ్ళి చేసుకున్న తర్వాతనే, అందుకే పెద్దలు చెప్పారు, సంసార సాగరాన్ని ఈదినప్పుడే నీకు ఏదైనా కూడా, నీకు ఇప్పుడు ఒక సాధువు పరిపూర్ణత్వం రావాలంటే కూడా ఖచ్చితంగా సంసారయ్యే ఉండాలి. ఒక సాధువుకు పరిపూర్ణత్వం రావాలంటే కూడా సంసారంలో మొత్తం మగ్గిపోయి రగిలిపోయే ఉండాలి. సంసారం అనే కొలిమిలో చాలా నలిగిపోయే ఉండాలి. నలిగిపోయినప్పుడే దానికి ఒక రూపం వస్తుంది. అది మీకు యోగం ఉంటే మాత్రం ఖచ్చితంగా 200% నేను చేస్తానండి. 45 రోజుల్లో మీరు పెళ్లి సెటిల్ అయిపోతుంది.